అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న కథ ఏంటో, పురాణ కథ ఏంటో మా ప్రేక్షకులకు చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతము చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఈ కథ వృత్తాంతం చెప్పేదానికంటే మునుపు ఒక చిన్న డిక్లరేషన్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం మాకు లేదు, మేము ఆచరించము అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి గనక మీకు ఆనవాయితీ లేకుంటే జరుపుకోవాల్సిన అవసరం లేదు, కానీ జరుపుకోవడం వల్ల దోషం ఏమీ కాదు. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు దెబ్బ తగిలింది అమ్మా అని అంటాం, అంతేనా? కష్టం వచ్చినప్పుడు తల్లిని నేను తలుచుకునేటప్పుడు, అరే ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నేను గట్టిగా ఏడవకూడదు, అరవకూడదు, మా అమ్మని నేను తలుచుకోకూడదు అనేటువంటి నియమం ఎక్కడ ఉంటుందా? ఇక్కడ ఉండదు. వరలక్ష్మి వ్రతం కూడా అలాంటిదే. మీకు అటువంటిది లేకపోతే మీరేమైనా వాయనాలు ఇవ్వడము, అంటే ముత్తైదులకు ఇచ్చేటువంటి వాయనం అంటారు, అవి ఇవ్వడం కానీ, లేదా ఇంకా ఇతరత్ర మీరేమైనా చేసేటువంటి క్రతువులు తగ్గించుకోవచ్చు తప్ప వ్రతం చెయ్యకూడదు అని ఎక్కడా లేదు, ఎవ్వరైనా చేసుకోవచ్చు. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఫలానా రోజు మేము వ్రతం ఆచరిస్తే మా ఇంట మా బంధువుల్లో ఎవరో ఒకరు గతించారు, లేదు మరొకసారి చేద్దామని యోచించినా ఇంకెవరికో ఒంట్లో బాగాలేదు, ఇక మేము వ్రతాలు చేయొద్దు. ఇవే కాదు, కొంతమంది ఏ వ్రతాలు చేయరు. తప్పు. అది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. దానికి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు వాటిని ముడిపెట్టి వ్రతాలు చేసుకోవడం మానేయడం వల్ల ఇంట్లో ధార్మిక సిద్ధాంతం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వ్రతాలు చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు, శాస్త్రం చెప్తున్నటువంటిది. ఏ బాలచంద్ర శర్మో లేకుంటే ఇంకెవరో చెప్పిన విషయం కాదు ఇది. కాబట్టి ఈ వ్రతం వృత్తాంతం ఏంటంటే, పూర్వం చారుమతి అనేటువంటి ఒక స్త్రీ, పరమ ధార్మికురాలు, పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అత్తామామలకు నమస్కరించి, ఇల్లంతా స్నానమాచరించి, ఇల్లంతా కల్లాపి చల్లి, శుభ్రంగా గడపను పూజించి, భర్తను కూడా యథాశక్తి సేవించుకొని, ఎక్కడా లోటు లేకుండా పాడి పంట ఇంట్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా తను చేసేది. అమ్మవారు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెట్టేటువంటిది అనమాట తనకి. అంటే తను చెయ్యగలదా లేదా. ఈరోజు తను అలా ఒక పని చేస్తుంటే సంతానము లేకుంటే అత్తగారో ఎవరో ఏదో చిన్న వస్తువు పడేసి ఇల్లంతా నూనె పోవడం, ఒకసారి ఏదో అంత ఇల్లంతా మళ్ళీ తుడుచుకోవడం, ఎక్కడా విసుకుపోకుండా అయ్యో పోయిందా, పర్వాలేదు లేండి, మీరేం కంగారు పడకండి, కూర్చోండి నేను చేసుకుంటా అని. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే, ఒక పిల్లవాడు ఒక వస్తువు పడేశాడు అనుకోండి, వీడి దుంపదగా, వీడు ఎప్పుడు ఇంతే అని విపరీతంగా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క బాధ అక్కసు అంతా పిల్లవాడి మీద వెలబుచ్చుతారు. మనం ఒకటి ఆలోచించాం ఏంటంటే, అలాంటి పనులు చేయడం వల్ల ఆ వస్తువు తిరిగి వస్తుందా, ఆ పిల్లవాడు సంతోషంగా ఉంటాడా, నేను బాగుంటానా పోని వాడు ఏడిస్తే, కాబట్టి నేను ఎందుకు తిట్టాలి తను ఆలోచించేది. ఇవి ఏమి వద్దు, ఎందుకు తిడితే ఏమొస్తుంది, వస్తువు పోయింది అని తుడిచేసుకునేది, మళ్ళీ పని చేసుకునేది. అలా అమ్మవారికి చాలా నచ్చిందనమాట. సంతోషించి తన స్వప్నమునందు దర్శనమిచ్చి ఏమని చెప్పింది, అమ్మ నీ యొక్క భక్తికి మెచ్చా, ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు విశేషంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు, వీలైనంత మంది ముత్తైదువులందరినీ కూడా పిలిచి నీ శక్తి మేరకు వాళ్ళ పాదాలకి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి, వాళ్ళందరితో కూడా నీతో పాటు, ఒక్కదానివే కాకుండా నీతో పాటు వారందరికీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపచేయి అంటే, ఒక ఇద్దరునో ముగ్గురునో ఐదుగురునో కదా. తినేం చేసింది, నిజమే కదా అమ్మవారు చెప్పింది, నేను ఒక్కదాన్నే కాకుండా అందరూ చేసుకోవాలని చెప్పి, తనకున్న పనులు తనకుంటాయి, ఇంకా అవి కాకుండా ఏ పేరెంటానికో వెళ్ళినప్పుడు ఒకరితో అందరికీ చెప్పింది. రాజ్యంలో ఉన్న ఏ స్త్రీమూర్తికి కూడా చెప్పలేదని లేదనమాట, అందరికి చెప్పింది. ఏమని, నేను వ్రతం చేస్తున్నా, మీరు రండి చేసుకుందాం. అందరికి ఆశ్చర్యం ఏంటంటే, 180, 130, 180, 230 ఇల్లు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో ఏమిటి ఇంతమందికి ఎలా చెప్పింది, ఇంతమంది వెళ్తే తను ఎట్లా సేవిస్తుంది అనేటువంటి ఒక ఉంటుంది కదా. అందరూ కూడా వచ్చేట్టుగా తను ఏం చేసింది, ఇంటికి 4 పక్కల ఉన్న వాకిళ్ళు తెరిచి అక్కడంతా కూడా అలికి కల్లాపు చల్లి ముగ్గులు వేసి, వారి ఇంటి వెనక భాగంలో అంటే ప్రాక్ భాగంలో తులసి కోట ఉంటే తులసి కోట చుట్టూ ఎంతమంది వస్తారో అంతమందికి కూడా విస్తర్లు వేసి, పసుపు గౌరమ్మలు చేసేసి సిద్ధంగా చేసి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కాళ్ళకు పసుపు పెట్టి కూర్చోబెట్టి, ఇంట్లో అప్పటికే ఇంట్లో చేసేటువంటి కార్యక్రమాలన్నీ ముగించి
తను ఒక్కతే కాకుండా తనతో పాటు వరలక్ష్మి వ్రతాన్ని అందరితో కూడా తను చేయించింది. ఇలా చేసిన తర్వాతకి విశేషంగా అమ్మవారు సంతృష్టురాలయ్యి వీళ్ళంతా వ్రతం చేసిన తర్వాతకి ప్రదక్షిణాలు చేయాలి కదా, ఆ గౌరమ్మలన్నీ తీసుకెళ్ళి తులసి కోట దగ్గర పెట్టేసి అందరూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఈ ప్రదక్షిణ చేస్తున్న కారణం చేత ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క అద్భుతం జరిగింది. కాళ్ళకున్నటువంటి పట్టీలు బంగారు పట్టీలుగా మారిపోయినాయి కొంతమందికి 7 వారాల నగలు వచ్చేసినాయి వారి వారి భక్తి మేరకు. ఇంకొంతమందికి మంచి బంగారంతో కూడిన ముక్కు పుడకలు, చౌదుద్దులు, ఇలా శరీరం అంతా కూడా అలంకారప్రాయమైనటువంటి నగలన్నీ వచ్చేసి వీరి కోసం వీరి ఇంటి నుంచి రథాలు, ఏనుగులు బంగారంతో సహా వచ్చి వారి ఇళ్ళన్నీ కూడా బంగారు ప్రాకారాలుగా మారిపోయినాయట. ఇదంతా కూడా అమ్మవారికి ఆ యొక్క కైలాసంలో ఉన్న పార్వతీదేవికి ఈ నగరానికి తీసుకొచ్చి ఈ నగరం అంతా బంగారంగా ఎందుకు మారిందని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, అమ్మ చారుమతి, నీకొచ్చినటువంటి నీ యొక్క వరాన్ని నీ ఒక్కదానివే కాకుండా మా అందరికీ ఈ వర లక్ష్మీ రూపంలో ఇచ్చావు కాబట్టి నీవు ఈ యొక్క భూమండలం ఉన్నంత కాలం కూడా యథార్థంగా ఉంటావు. అంటే ఆ చారుమతి అనేటువంటి స్త్రీ కాలంలో కలిసిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ నేను ఈ విషయం చెబుతున్నంతసేపు మీ మైండ్లో అందరికీ ఏం గుర్తొస్తుందనంటే, చారుమతి అనేటువంటి స్త్రీ ఒక 20 సంవత్సరాలు 21 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ తనందరికీ చేసిందని బ్రతికే ఉన్నట్టుగా ఉంది కదా, అదే ఆమెకున్నటువంటి వరం. అలా చిరస్మరణీయంగా ఉంటావు తల్లి అని ఆ ముత్తైదులందరూ దీవించారట. కాబట్టి ఆ వ్రతాన్ని, అంటే ఒక మానవ మాతృరాలు చేసిన వ్రతాన్ని దేవతలు కూడా ఆచరించినట్టుగా, ఆఖరికి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రౌపదీదేవికి తన అన్న రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దగ్గర నుండి చేయించినట్టుగా కూడా వృత్తాంతం చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ వ్రతం ఆచరించిన వారికి విశేషంగా వరలక్ష్మీదేవి వల్ల, చాలామంది వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే డబ్బు, నగలు ఇవే అనుకుంటారు. కాదు, మనకున్నటువంటి వైక్లవ్యాన్ని పోగొట్టేది అమ్మవారు. కాబట్టి వరలక్ష్మీదేవికి పూజ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష దీక్షణ వీక్షణ రక్షణములు మనకు వస్తాయి. దానివల్ల డబ్బు ఒక్కటే కాకుండా డబ్బు సంపాదించేటందుకు శక్తి వస్తుంది, ఏదైనా కష్టం వస్తే తట్టుకునే శక్తి వస్తుంది, ఏవైనా విపరీతమైనటువంటి అప్పులుంటే అప్పుల వారు సైతం వచ్చి మాకు వడ్డీ వద్దు అసలు ఇవ్వన్నా కానీ మనకున్నటువంటి వైక్లవ్యం పోయినట్టే. ఎవరైనా వచ్చి మనకి ఏదన్నా ఇల్లు కొనాలి అనుకుంటే బయట మార్కెట్లో 1 2 కోట్లో ఉన్నటువంటి ఇల్లు అర్జెంటుగా మేము అమ్మేస్తున్నామండి, ఏ 50-60 లక్షలకో ఇల్లు తీసుకొచ్చి అది కూడా అంటే ధన రూపేణానే అమ్మవారు రాదు, ఏ కారణం చేతైనా రావచ్చు. కాబట్టి మనం ఏంటిది, శ్రద్ధాభక్తులతోని అమ్మవారిని ఆరాధించి వ్రతమాచరిస్తే విశేషమైనటువంటి సత్ఫలితం పొందుతారు. అయితే గురుగారు, ఈ శ్రావణ మాసంలో చాలా మంది మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అవును. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది వివరించండి. మంగళగౌరి వ్రతం కూడా దీర్ఘాయుష్తోని, భర్త ఆయురారోగ్యాలతోని ఉండాలి, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఉండాలని చెప్పి అందరూ కూడా మంగళగౌరి వ్రతాలు చేస్తారు. ఈ మంగళగౌరి వ్రతానికి కొన్ని రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. 5 ఇంతకు ముందు ఏమిటంటే, విశేషంగా మర్రి చెట్టు యొక్క ఊడల్ని తీసి దాన్ని పాలలో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని పేని ఒక దారంగా అయితే దాన్ని మళ్ళీ ఒక 5 వరుసలుగా చేసి దాంతో కంకణాలు కట్టుకునేవాళ్ళు. రాను రాను ఏంటంటే, మర్రి చెట్టుతోని తీసినటువంటివి కాకుండా తోరణాలు బయట మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. కానీ వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని ఒక 5 తోరణములు వాటన్నిటితో కలిపి పూజించి 5గురు ముత్తైదులను పిలిచి అందులో పూజంతా పూర్తయిన తర్వాత విశేషంగా తల్లిగారికే ఆ యొక్క వాయనం ఇచ్చి 5 రకాలైనటువంటి పదార్థములతోని అమ్మవారిని పూజించి, దాంట్లో ముఖ్యంగా శనగలు, పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు, అలాగే ఏమైనా వాయనం ఇచ్చేటువంటి పదార్థములు, జాకెట్ ముక్క, ఇలాంటివన్నీ కూడా ఇచ్చి అమ్మవారి మంగళగౌరీ దేవిని మనం పూజించి, కొంతమంది మొట్టమొదటి వాయనం అమ్మవారికి ఇచ్చి తర్వాతకి తల్లికి ఇచ్చి తర్వాతకే ఇంకెవరికన్నా ఇస్తారు. అందుకనే ఈ వ్రతాలన్నీ ఎలా ఉంటాయంటే, తల్లితో ఎన్ని గొడవలు ఉన్నా, వారు అంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్నున్నా, లేదా తల్లిని చూడక చాలా రోజులు అయ్యున్నా, వివాహం అవుతుంది, శ్రావణ మాసంలోనో కార్తీకంలోనో వివాహం అవుతుంది, అప్పటికి ఆషాఢ మాసం ఒకసారి వెళ్ళొచ్చినా ఇంకా తల్లిని చూడాలనిపిస్తే శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతాలు ఉంటే మళ్ళీ తల్లి ఖచ్చితంగా రావాల్సిందే కూతురు దగ్గరికి. వీళ్ళ ఇంట్లో చేసుకునే ఇబ్బంది ఉంటే తల్లి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. అలా చేసుకొని, ఇంకా విశేషంగా మంగళగౌరీదేవికి సంబంధించి చిన్న బొట్టు డబ్బాలాగా ఉంటుంది, అది గంధపు చెక్కతో కానీ చండ్ర చెక్కతో కానీ తయారు చేయించి కదిలించకుండా ఈ 5 వారాల పాటు అమ్మవారిని అలాగే అందులో పెట్టుకొని పూజిస్తారు.
ఇంకా ఒక ఇనుముతో చేసినటువంటి కత్తి లేదా అట్లకాడ లాంటివి తీసుకొని ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఆ కత్తి మొత్తానికి కూడా ఆముదము లేదా నెయ్యి రాసి ఆ దీపానికి పెట్టి ఆ వచ్చినటువంటి దాన్ని కాటుకగా పెట్టుకొని వచ్చిన ముత్తైదులకు కూడా పెడతారు. సో ఇలా ఒక్కొక్క వ్రతంలో ఒక్కొక్క విశిష్టత, దాని యొక్క ప్రతిఫలం అంతే ఉంటుంది. వారి వారి ఆచారాలను బట్టి వ్యవహారాలను బట్టి చేసుకోవచ్చు, అవి లేకున్నా నిర్మోహమాటంగా జరుపుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వరలక్ష్మీదేవి వ్రతాలకు సంబంధించి కానీ మంగళగౌరీదేవికి సంబంధించి సంపూర్ణ కృపాకటాక్షాలు పొందవచ్చు. అయితే గురుగారు, ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాలు ఆచరించేటప్పుడు కావచ్చు లేదా శ్రావణ సోమవారాలప్పుడు కావచ్చు ఉపవాసాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది తెలియచేయండి. ఉపవాసము అంటేనే చాలా కొద్దిగా తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఉండడం. ముందే చెప్పాం, శ్రావణ మాసంలో వీలైనంత వరకు పురాణ ఇతిహాసాల గురించి వినాలి. ఏవైనా పురాణాల్లో స్కాంద పురాణం లాంటి వినాలి, లేకుంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, శ్రావణ మాసానికి సంబంధించి వినాలి. క్షేత్ర విశిష్టతలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క, ఉదాహరణకు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. స్వామివారు దగ్గర ఉన్న గుండాలు పరశురాముడు తన గండ్రగొడ్డలితోని కొట్టడం వల్ల ఆ గుండాలు ఏర్పడినాయట. మాసశివరాత్రికి వెళ్తే కొన్ని వందల మంది అక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే, అవును, అంత విశేషమైనటువంటి ఇట్లా పురాణాలకు సంబంధించి అలాంటి దేవాలయాలకు సంబంధించి గొప్ప గొప్ప విషయాలు చాలామంది చెప్తూ ఉంటారు, వినాలి. శ్రవణ మాత్రం చేత ఆ క్షేత్రం దర్శించిన పుణ్యం దక్కుతుంది. మనకేదో ఊహించుకుంటాం. ఉదాహరణకు మనము క్షేత్రం ఇలా ఉంటుంది, కొండపైన ఉంటుంది, గుండాలు ఉంటాయి, పరశురాముడు అక్కడ కూర్చొని మంచి తపస్సు చేశాడు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మన ఊహ వల్ల ఏంటంటే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి అవన్నీ వినాలి. వింటూ వీలైతే ఏకభుక్తం భూషేనం, ఒకటే పూట మనం భోజనం, రోజంతా ఉపవాసం ఉండి ఏదైనా తక్కువ మొత్తంలో పండ్లు, పాలు లేదా అరటిపళ్ళు లేదా ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి నైవేద్యం పెట్టి అలాంటివి స్వీకరించి నేలపై పడుకొని ఈ యొక్క వ్రతాలు నోములు చేసి ఉపవాసం చేయడం వల్ల విశేషమైన సత్ఫలితం పొందవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండేటువంటిది ఏకాదశికి మాత్రమే, లేదా తల్లి తండ్రి లేదు లేదా తండ్రి లేడు అన్నటువంటి వాళ్ళు అమావాస్య రోజు మాత్రమే ఉపవాసం చేస్తారు తప్ప ఇంకెప్పుడు కూడా అలా మొత్తం ఎటువంటి ఇది లేకుండా ఉపవాసం ఉండడం అనేటువంటిది లేదు. ఉపవాసం చాలామంది ఉపవాసం చేస్తూ రీల్స్ చూడటం, సినిమాలు చూడటం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఏ ప్రతిఫలము ఉండదు. ఉపవాసం అంటేనే భగవంతుడికి దగ్గర ఉండాలి, కానీ వీలైనంత వరకు నేను రీల్స్ చూస్తా, సినిమాలు చూస్తా, ఓటీటీలో వెబ్ సిరీస్లు చూస్తా అంటే లాభం లేదు. భగవంతుడికి దగ్గరగా ఉండి భగవత్ సాక్షాత్కారం పొందడం అనేటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మంగళగౌరి వ్రతాల గురించి అలాగే వరలక్ష్మి వ్రత కథా విధానం గురించి పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.